సో గైస్ ఇక్కడ స్కాలర్షిప్ అప్డేట్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఆఫ్లైన్కి జనరల్గా ఏంటంటే చాలామంది టికెట్లు బుక్ చేసుకుంటా ఉన్నా, మీరు చెప్పండి అని చెప్పి చాలామంది మాట్లాడారు. అండ్ దాని గురించి ఆ డబ్బులు కూడా మనము సేవ్ చేయొచ్చు కదా అని చెప్పి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లాన్ చేద్దామనే ఆలోచనతో ఉన్నాను. అండ్ దానికి మించి ఇంకొక విషయం కూడా నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. పేదవాళ్ళకి ఈ విధంగా ఏదో ఒకటి మనం యాక్టివిటీ చేసి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా యాస్పిరెంట్స్కి అని చెప్పి ఒక సదుద్దేశంతో నేను ఈ కార్యాన్ని, ఈ పనిని మొదలుపెట్టాను. అండ్ అన్ఫార్చునేట్లీ దీన్ని డైల్యూట్ చేయాలి, ఈ విధంగా జనాలకి అలవాటు చేసేస్తే ఈ కార్పొరేట్ మాఫియా, సో కాల్డ్ ఇన్స్టిట్యూట్స్, సో కాల్డ్ బిగ్ ఇన్స్టిట్యూట్ అట్ సో కాల్డ్ ఇన్స్టిట్యూట్స్ ఆ టాప్ ఇన్స్టిట్యూట్స్, కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయి అంటే దే ఆర్ ప్లానింగ్ టు డైల్యూట్. ఏ విధంగా అంటే వాళ్ళ ఆలోచన ఏంటి అంటే ఈ విధంగా తక్కువకి స్టూడెంట్స్కి, ఆస్పిరెంట్స్కి ఇస్తే ఎలా మాకు వచ్చే డబ్బులు ఆగిపోతాయి కదా, వాళ్ళని చూసి మేము కూడా బలవంతంగా డిస్కౌంట్ ఇవ్వాల్సి వస్తుంది, బలవంతంగా తక్కువ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది, బలవంతంగా ఇంకా మనము ముందుకు రావాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో దీన్ని ఎలాగైనా ప్రోగ్రామ్ని సక్సెస్ కానియొద్దు, ఎలాగైనా జనాల్లోకి వెళ్ళకూడదు. కొంతమంది దీన్ని రిపోర్ట్స్ కూడా కొడుతున్నారు, నాకు తెలిసింది అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రిపోర్ట్స్ కూడా కొడుతున్నారేమో అనిపిస్తుంది. చాలా నెగిటివ్గా తీసుకెళ్తా ఉన్నారు. దీంట్లో ₹1 ఉన్న CYCకి ₹1 వచ్చేది ఉన్నది, దీంట్లో నాకేమన్నా ₹1 ఆదాయం ఉందా? నేను ఇంకా పైపెచ్చు అందరి స్టూడెంట్స్ ఎంతమంది రిజిస్టర్ అయ్యారో అంతమందితో మన టీం మాట్లాడాల్సి వస్తుంది, అంతమందికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఏదైనా కానీ అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు అంటే అందరూ ఒకటైపోయి లేకపోతే ఏదో ఇబ్బంది పెట్టాలి అంటే మీ ఉద్దేశం ఏంటి? అధిక డబ్బులు. ఇప్పుడు ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ గురించి జరుగుతున్న బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న వాటి గురించి పబ్లిక్లో నేను మాట్లాడుతున్నానే, ఆల్రెడీ కొంత కంటగింపుగా ఉంది మీకు. ఓకే, ఎందుకని మీరు ఎంత డబ్బులు తీసుకుంటున్నారు కదా, దానికి న్యాయం చేయాలని అడగడం తప్పంటారా? సరే ఓకే, అంటే పేద విద్యార్థులు ఎవరు UPSC కోచింగ్ తీసుకోకూడదు, పేద విద్యార్థులు ఎవరికి సపోర్ట్ చేయకూడదు, ఎవరికి సపోర్ట్ రాకూడదు అంటే యూ వాంట్ టు సెండ్ మెసేజ్ దట్, అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్, నాట్ ఎవ్రీ ఇన్స్టిట్యూట్, కొన్ని ఇన్స్టిట్యూట్స్ దే జస్ట్ వాంట్ టు సెండ్ ద మెసేజ్ దట్ ఎవ్వరూ కూడాను తక్కువ డబ్బులతో కోచింగ్ తీసుకోకూడదు, తక్కువ డబ్బులతో కోచింగ్ తీసుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మీ బిజినెస్కి దెబ్బతింటుంది. ఇలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇదైతే క్లారిటీ, సెప్టెంబర్ 1 ఫైనల్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే చాలామంది నేను చాలా దూరంలో ఉన్నాం, చాలా దూరం నుంచి వస్తూ ఉన్నాము, మేము ఎలా అటెండ్ అవ్వాలి అని చెప్పి చాలామంది అడిగారు. సో ఇది వచ్చేసి దానికి సంబంధించి ఎగ్జామ్ని ఆన్లైన్లో కండక్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. ఆన్లైన్లో కండక్ట్ చేసిన తర్వాత అర్హులైన వారికి, ఎందుకంటే కొందరు ఇన్స్టిట్యూట్ వాళ్ళు దూరేసేసి వాళ్ళని ఏంటంటే దీన్ని మ్యానిపులేట్ చేయాలి, దీన్ని ఎలాగైనా ప్రోగ్రామ్ ఫెయిల్ చేయాలి, ఒక ప్రోగ్రామ్ ఫెయిల్ చేస్తే ఇంకా ఏ ఇన్స్టిట్యూట్ కూడా ముందుకు రాదు. ఇంకా చాలామంది ఇన్స్టిట్యూట్స్తో నేను లైన్అప్ పెట్టాను, ఎంతమంది తెలుసో నాకు తెలియదు. చాలా ఇన్స్టిట్యూట్తో నేను మాటలు జరుపుతున్నాను. కుదిరినంత వరకు ఏ విధంగా నాట్ ఓన్లీ ఈ ఎగ్జామ్ పెట్టి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్సే కాదు, బుక్స్ పరంగా కానివ్వండి, లేకపోతే పర్సనల్ మెంటర్షిప్ కానివ్వండి, లేకపోతే టెస్ట్ సిరీస్ కానివ్వండి, ఇలా రకరకాలుగా తక్కువ ఖర్చుతో లేకపోతే అసలు ఫ్రీగా ఎంతమందికి ఇవ్వచ్చు, ఈ విధంగా చాలా మంది ఇన్స్టిట్యూట్స్తో నేను మాట్లాడుతూ ఉన్నాను. చాలా ప్రోగ్రామ్స్ ఇంకా ముందుకు వస్తాయి. సో నేను ఏమనుకుంటున్నానంటే నేను ఒకటే, ఇదైతే ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. అండ్ మీ డౌట్స్ ఏమైనా ఉంటే సెప్టెంబర్ 1 డేట్ అనేది ఫిక్స్ అయింది. అండ్ నేను మండే అనుకున్నాను, బట్ మండే ఆఫ్లైన్ అంటే కొంతమంది ఇన్స్టిట్యూట్ వాళ్ళు దీంట్లో చేరి దీన్ని ఫెయిల్ చేయాలనుకుంటున్నారు. సో నేను అందుకనే దీన్ని ఆన్లైన్ తీసుకెళ్తున్నా. ఆన్లైన్ తీసుకొని వెళ్ళిన తర్వాత అర్హులైన వారికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో ఇంటర్వ్యూకి పిలిచి పర్సనల్గా వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని అక్కడ వచ్చిన పర్సంటేజ్ ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, ఒకవేళ టాప్ 3 రాకపోవచ్చు, వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని దాన్ని బట్టి వాళ్ళు ఎంత కుదిరితే అంత వాళ్ళకి సహాయం అందేలాగా తక్కువ ఖర్చుతో UPSC కోచింగ్ తీసుకునేలాగా నేను ప్రయత్నాలు చేస్తాను. అని దానికి సంబంధించి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అంటే ఏదో మీ గురించి కాదు, మీ స్థితిగతులు తెలుసుకోవడానికి, మీ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది దాన్ని తెలుసుకోవడానికి, అన్ని రకాలుగా సహాయం చేయడానికి. అండ్ ఇవన్నీ కూడా లిస్టు ఎవరైతే ఎగ్జామ్ రాసి ఒకవేళ దీంట్లో ఎక్కువ రాకపోయినా కానీ వీళ్ళందరినీ, ఎవరైతే ఈ ఇంటర్వ్యూ అటెండ్ అయిన వాళ్ళందరినీ కూడా నేను లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళని నేను మనసులో పెట్టుకొని ఇంకా ఏ విధంగా నేను సపోర్ట్ చేయగలుగుతాను, ఇంకెలాంటి ఆప్షన్స్ ఉన్నాయనేది నేను పెట్టుకొని చేద్దామని అనుకుంటా ఉన్నాను. ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే చాలామంది ఈ విషయంలో మేము అప్డేట్ ఇస్తాము, మీరు కంగారు పడి ఊరికే మాకు మెసేజ్ చేయాల్సిన అవసరం లేదు, ఊరికే ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మేమే మీ ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఈ ఇన్ఫర్మేషన్ అనేది 1 by 1 షేర్ చేస్తాము. అండ్ ఇప్పుడు ఆఫ్లైన్ వచ్చి ఈ డబ్బులు కూడా తగ్గాలి, ఎందుకంటే ఆ డబ్బులు కూడా ఎంతో కొంత మిగులుతాయనే ఉద్దేశంతో నేను అది క్యాన్సిల్ చేసి ఆన్లైన్ కండక్ట్ చేస్తూ ఉన్నాను. సో 2 తెలుగు రాష్ట్రాల్లో నలుమూలల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది ప్రోగ్రామ్ అనేది మీ ప్రోగ్రాము,
ఎక్కువ ఖర్చు పెట్టుకోలేని యాస్పిరెంట్స్కి, పేద విద్యార్థులకి ఇనిషియేటివ్ అనేది ఇంకా సక్సెస్ అయితే ఇంకా చాలా ఇనిషియేటివ్స్ నేను తీసుకొస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఇది ఒకసారి ఆలోచించండి అండ్ మీకు అప్డేట్ అనేది వస్తుంది. సెప్టెంబర్ 1 ఎగ్జామ్ టైం అనేది ఎప్పుడు పెడతాం ఏంటి అనేది నేను త్వరలో దాని గురించి పూర్తి వివరాలు ఫైనల్ అయిన వెంటనే మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఆన్లైన్ కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్ ఏది కావాలంటే అది, అండ్ ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నా, ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నా దీన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.